నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. అతడి కథ ఒక స్ఫూర్తిదాయక జీవిత పాఠమని సీఎం చంద్రబాబు కితాబు. శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ వలస వెళ్లిన వ్యక్తి వెదురు పుట్టలు, విసనకర్రలు తయారు చేసి అమ్ముతూ ఉపాధి. హ్యూమన్ ఆఫ్ హైదరాబాద్ పోస్ట్ ని షేర్ చేసిన చంద్రబాబు. నేడు మాజీ మంత్రి గౌతమ్ రెడ్డి మూడవ వర్ధంతి. భావోద్వేగంగా స్పందించిన మాజీ సీఎం జగన్. 2022 ఫిబ్రవరి 21న గుండెపోటుతో కుప్పకూలిన గౌతమ్. ఐ మిస్ యూ గౌతమ్ అని జగన్ ఆవేదన. డీజీపీ, పోలీసు ఉన్నతాధికారులతో హోంమంత్రి అనిత సమీక్ష. మహిళల రక్షణ, బడ్జెట్ కేటాయింపుల అంచనాపై సమీక్ష. మహిళల రక్షణకి స్పెషల్ వింగ్, ప్రత్యేక యాప్ ఏర్పాటు చేయాలని ఆదేశం. తమిళనాడు బయ్యర్ సెల్లర్ మీట్ ని ప్రారంభించిన మంత్రి సవిత. తమిళనాడు రాష్ట్ర మంత్రి ఆర్ గాంధీతో కలిసి స్టాల్స్ ని పరిశీలించిన సవిత. చీరలు, ఇతర చేనేత వస్త్రాలని నాణ్యతను, ధరల్ని అడిగి తెలుసుకున్న మంత్రి. ఆ వ్యక్తి కథ ఒక స్ఫూర్తిదాయక జీవిత పాఠమని సీఎం చంద్రబాబు అన్నారు. శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ కు వలస వెళ్లిన వ్యక్తి వెదురు బుట్టలు, విసనకర్రలు తయారు చేసి అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. అతని కథను హ్యూమన్స్ ఆఫ్ హైదరాబాద్ పోస్ట్ ను సీఎం చంద్రబాబు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్టులు పంచుకున్నారు. ఓ వ్యక్తి శ్రీకాకుళం జిల్లా నుంచి ఎన్నో ఏళ్ల కిందట హైదరాబాద్ కు వలస వెళ్లి అక్కడే వెదురు బుట్టలు, విసనకర్రలు, కొబ్బరి ఆకులతో పలు ఉత్పత్తుల్ని తయారు చేస్తూ జీవిస్తున్న వైనాన్ని హ్యూమన్స్ ఆఫ్ హైదరాబాద్ అనే సోషల్ మీడియా హ్యాండిల్ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ ని షేర్ చేసిన ఏపీ సీఎం చంద్రబాబు ఇది ఒక స్ఫూర్తిదాయక జీవిత పాఠమని తెలియజేశారు. అతడి కథను పరిశీలిస్తే కష్టించి పనిచేసే స్వభావం ఏపీ వాణిజ్య స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని తెలిపారు. కానీ అతడు సొంత గడ్డను వదిలి అవకాశాలను వెతుక్కుంటూ వేరే ప్రాంతాలకి వెళ్లడం తనకు విచారణకి గురి చేసిందని చంద్రబాబు తెలిపారు. ఏదేమైనా ఆ వ్యక్తి పనితనం, ఆశావాహ దృక్పథం బాగా నచ్చాయని, అతని కథను పరిశీలిస్తే కష్టించి పనిచేసే స్వభావం ఏపీ వాణిజ్య స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని తెలిపారు. కానీ అతడు సొంత గడ్డను వదిలే అవకాశాలను వెతుక్కుంటూ వేరే ప్రాంతానికి వెళ్లడం తనను విచారానికి గురి చేస్తుందని చెప్పారు. ఏదేమైనా ఆ వ్యక్తి పనితనం, ఆశావాహ దృక్పథం బాగా నచ్చాయని తెలియజేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని పునర్నిర్మించడానికి అవకాశాలను సృష్టించడానికి కృషి చేస్తుంది. ఆ వ్యక్తిలా నైపుణ్యం ఉన్నవారు స్వస్థలంలోనే ఉంటే ఎదిగేందుకు తోడ్పాటు అందిస్తామని చంద్రబాబు తెలిపారు. మాజీ మంత్రి దివంగత నేత మేకపాటి గౌతమ్ రెడ్డి మూడో వర్ధంతి నేడు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత చంద్రబాబు ఎక్స్ వేదికగా భావోద్వేగంగా స్పందించారు. నా ప్రియమిత్రుడు మేకపాటి గౌతమ్ రెడ్డిని మూడో వర్ధంతి సందర్భంగా ప్రేమగా గుర్తు చేసుకుంటున్న ఐ మిస్ యూ గౌతమ్ అని ట్వీట్ చేశారు. గౌతమ్ రెడ్డితో కలిసి ఓ కార్యక్రమంలో ఉన్న ఫోటోను షేర్ చేశారు. ఏపీ ఐటీ వాణిజ్య పరిశ్రమ శాఖ మంత్రిగా ఉన్న గౌతమ్ రెడ్డి 2022 ఫిబ్రవరి 21న హైదరాబాద్ లోని తన నివాసంలో గుండెపోటుతో కుప్పకూలారు. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వైద్యులు తీవ్రంగా శ్రమించినప్పటికీ ఫలితం లేకపోయింది. 49 ఏళ్ల చిన్న వయసులోనే గౌతమ్ మృతి చెందడం అందరినీ కలిచివేసింది. మహిళల రక్షణ విషయంలో పోలీసులు కఠిన వైఖరి అవలంబించారని హోంమంత్రి అనిత ఆదేశించారు. సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో మహిళలను దూషిస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. దానిపై యువతతో అవగాహన పెంచి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మహిళల రక్షణ కోసం పోలీస్ కాల్ సెంటర్ ఏర్పాటు చేసి 24 గంటలు డీఎస్పీ స్థాయి అధికారులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. మార్చి 8న మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని వారోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. మార్చి 1 నుంచి 7వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఇతర పోలీసు ఉన్నతాధికారులతో హోంమంత్రి సమీక్ష నిర్వహించారు. మహిళల రక్షణ కోసం హెల్ప్ డెస్క్ల ఏర్పాటు, అవసరమైన సిబ్బంది ఏర్పాట్లపై చర్చించారు. యాప్ రూపకల్పన మహిళా దినోత్సవమైన మార్చి 8 నాటికి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫోక్సో కేసుల్లో నిందితులకి త్వరితగతిన శిక్షలు పడేలా ఛార్జ్ షీట్ ని పగడ్బందీగా తయారు చేయాలని తెలియజేశారు. 112, 181, 1098 వంటి హెల్ప్ లైన్లపై ప్రజల్లో అవగాహన పెంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగనే ఫ్రెండ్లీ పోలీసింగ్ తో ప్రజలకు దగ్గరే నేరాలు తగ్గించాలని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా నేరాలు జరిగే ఆస్కారం ఉన్న ప్రతి ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు, నిఘా పెంపు వంటి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అదే సమయంలో టెక్నాలజీని ఉపయోగించుకొని డ్రోన్ల వినియోగం కూడా పెంచాలని అన్నారు. విజయవాడలోని ఓ ప్రైవేటు హోటల్లో తమిళనాడు ప్రభుత్వం నిర్వహించిన బయ్యర్ సెల్లార్ మీట్ ను మంత్రి సవిత ప్రారంభించారు. ఈ సందర్భంగా హోటల్లో తమిళనాడు ప్రభుత్వం కో ఆప్టెక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆ రాష్ట్ర మంత్రి ఆర్ గాంధీతో కలిసి పరిశీలించారు. చీరలు, ఇతర చేనేత వస్త్రాలను, నాణ్యతను, ధరలను మంత్రి సవిత అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తమిళనాడుకు చెందిన చేనేత జౌలి శాఖ కార్యదర్శి వి అమృతవల్లి, డైరెక్టర్ మేఘశ్వరి, రవికుమార్, ఏపీ చేనేత జౌలి శాఖ కమిషనర్ రేఖారాణి, ఇతర అధికారులు, చేనేత సొసైటీలు, పలు వాణిజ్య సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
బాబాయ్ రాజ్ కుమార్ అని కూడా వచ్చేసావు వస్తున్నా కదా This is Salem area, Silks area. బాబాయ్ The half inch jerry. బాబాయ్ మేము తీసుకుంటాం కదా విజయాలు పక్కన వస్తుందా This is NID design, ma'am. We developed it recently. This is NID designer design. Very nice. Yes, sir. Low. This is Kanjipuram saree. This is very beautiful, sir. Yes. This is Kanjipuram with a jerry identity card. కొన్ని సందర్భాలు అది కదా మరి మళ్ళీ పెట్టాడు చూడనా కొంచెం అటు Now no need to go to Kanchi. Come to go. బిజీగా ఉన్న మళ్ళీ చేస్తాం బ్రో ఒక్క 10 నిమిషాలు కొంచెం బిజీగా ఉన్న మళ్ళీ చేస్తాం Very nice. For all sarees, we are attaching this card, ma'am. For, Very nice. For purity. అందరికీ నమస్కారం. నాకు తగులుతుంది అందరితో మాట్లాడతాం. ఓకే, అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు ఆడవాళ్ళకి చీరలు అంటే ఎంత ఇష్టమో. అదే ప్రతి పండక్కి ప్రతి పెళ్ళికి మనం ఆలోచించేది కంచికి ఎలా వెళ్దాం, కంచికి వెళ్ళి పెళ్లి చీరలు ఎన్ని కొనుక్కుందాం. అందరూ కలిసి కంచికి వెళ్ళి పెళ్లి చీరలు కొనుక్కోవటం అనేది మన సాంప్రదాయం. అదే కంచి చీర మన ఊరికి వస్తే ఎలా ఉంటుంది అని ఒక ఆలోచన తీసుకొని వచ్చి ఈరోజు మనకి కోఆఫ్టెక్స్ అనేది ఒకటి షోరూమ్ మొదలు పెట్టారు. దీంట్లో ప్యూరిటీ అనేది ఒకటి సర్టిఫికెట్ ఇస్తున్నారు. ఆ సర్టిఫికెట్ మూలాన ఎంత ప్యూరిటీ ఉంటుంది ఆ చీరలో, ఒక 2-3 ఏళ్ల తర్వాత ఎక్స్చేంజ్ చేయాలన్నా కూడా ఆ చీరకి దాని విలువ కొంచెం ఎక్కువ. ఇప్పుడు బంగారం ఎలా పెరుగుతుందో ఆ చీర విలువ కూడా అలాగే పెరుగుతుంది. ప్రత్యేకంగా వాళ్ళ దగ్గర కాటన్ చీరలు చాలా ఉన్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి. సో మనందరము కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మిర్చి రైతుల అంశంపై నేడు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను కలిశారు. ఈ సమావేశంలో కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. శివరాజ్ సింగ్ తో సమావేశం అనంతరం రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి అచ్చెన్నాయుడు అధికారులు పాల్గొన్నారని తెలిపారు. ఏపీ మిర్చి రైతుల సమస్యలపై కేంద్ర మంత్రితో సుదీర్ఘంగా చర్చించామని వెల్లడించారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా రైతును ఆదుకునేందుకు యత్నిస్తున్న రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్రం తరపున మిర్చి రైతుల తరపున ఉన్నటువంటి సమస్యలు ప్రస్తావిస్తే అది ఖచ్చితంగా ఇమీడియట్గా టాప్ ప్రయారిటీ మీద తీసుకొని అవన్నీ కూడా సెటిల్ చేస్తామని చెప్పి కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. మరి నిన్ననే ఆయన వేరేగా ఒక మీటింగ్ ఈరోజు పెడతామని చెప్పి ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈరోజు ఒక మీటింగ్ పెట్టుకున్నాం. అగ్రికల్చర్ మినిస్ట్రీ తాలూకు అధికారులు, నేను కూడా అటెండ్ అయ్యాను. రాష్ట్రం తరపున అచ్చెన్నాయుడు గారు, అలాగే అక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ టీం అందరూ కూడా అటెండ్ అయ్యి మళ్ళీ ఆ సమస్యల మీద ప్రత్యేకంగా చర్చించడం కూడా జరిగింది. అందులో ముఖ్యంగా
ప్రొక్యూర్మెంట్కి సంబంధించి, ఎందుకనంటే ఇది ఇమీడియట్గా స్టార్ట్ అవ్వాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు నేను రిక్వెస్ట్ చేశారు. మరి దాన్ని సీరియస్గా తీసుకొని కేంద్ర ప్రభుత్వం అలాగే మంత్రి గారు కూడా దాన్ని ఇమీడియట్గా చేయిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. వీలైనంత త్వరగా కేంద్రం నుంచి కూడా డిఫరెన్స్ ఆఫ్ ప్రైస్ ఏదైతే ఉందో దాన్ని పే చేయడానికి ఏదైతే 25% వరకు వాళ్ళకి MIS మినిమం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా ఉందో దాన్ని పొడిగిస్తూ 75% వరకు కూడా కమిటీ ఆఫ్ మినిస్టర్స్ ద్వారా అప్రూవల్ తీసుకొని 75% వరకు కూడా చేస్తామని చెప్పి స్పష్టంగా హామీ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ప్రైసు దీనికి తీసుకోవడానికి కింటా తాలూకా ప్రైసు రాష్ట్రం తరపున మనం క్యాల్కులేట్ చేసింది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కానీ లేబర్ కాస్ట్స్ కానీ ప్రాక్టికల్గా గ్రౌండ్ లెవెల్లో రైతులు ఎంత పెడుతున్నారో దాన్ని అంతటినీ కూడా క్యాల్కులేట్ చేసి సుమారు 11,600 రూపాయలు ఇస్తే మరి వీళ్ళ తరపున 10,000 చిలుకల వరకే ఇవ్వడం జరిగింది. సో దాన్ని కూడా గట్టిగా రిప్రజెంట్ చేశాం. ఎట్టి పరిస్థితుల్లో క్వింటా తాలూకా ప్రైస్ ఏదైతే దీనికోసం క్యాల్కులేషన్కి యూజ్ చేస్తున్నామో అది పెంచాలి. 11,600 అయినా దానికంటే ఇంకెక్కువ వస్తే ఎక్కువైనా సరే పెట్టాలని చెప్పాం. ఐకార్కి సంబంధించినటువంటి అధికారులు కూడా పిలిచారు. వాళ్ళకు కూడా స్పష్టంగా ఇన్స్ట్రక్షన్స్ కూడా మరి మినిస్టర్ గారు ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రైస్ని కూడా ఇంప్రూవ్ చేయాలని. సో అది కూడా చాలా పాజిటివ్గా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మూడో పాయింట్ నిన్న కూడా ప్రస్తావనలోకి వచ్చింది. ఎక్స్పోర్ట్స్ గతంలో జరిగినటువంటి విధంగా ఈరోజు జరగట్లేదు. దానికి ఇంటర్నేషనల్ జియోపొలిటికల్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి. హెచ్బీ కాలనీలో గల డ్రైనేజీ పంపింగ్ స్టేషన్ను త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. శుక్రవారం ఉదయం తన పర్యటనలో భాగంగా ఐరన్ యాడ్, ఎట్కినన్సన్ స్కూల్ రోడ్, ఉరిమిళ సుబ్బారావు రోడ్, జోజీనగర్, గొల్లపూడి బైపాస్ రోడ్, సితారా రోడ్, హెచ్బీ కాలనీ, సివిఆర్ ఫ్లైఓవర్, న్యూ భగత్ సింగ్ నగర్, బ్రహ్మయ్య స్ట్రీట్ ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ హెచ్బీ కాలనీలో గల డ్రైనేజీ పంపింగ్ స్టేషన్ సత్వరమే మరమ్మతులు చేయించి త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. నిత్యం సైడ్ డ్రైన్లను పరిశుభ్రపరుస్తుండాలని, ఖాళీ స్థలాల్లో ఎటువంటి వ్యర్థాలు, నీటి నిల్వలు ఉండరాదని, కల్వర్ట్లు పాడైనప్పటికీ మరమ్మతులు చేయించాలని అధికారులను ఆదేశించారు. అవుట్ ఫాల్ డ్రైన్లను పరిశీలించి ఎప్పటికప్పుడు డిస్టిలింగ్ ప్రక్రియను చేస్తూ ఉండాలని, అవసరమైన చోట రీటైనింగ్ వాల్ నిర్మాణం చేయాలని అధికారులను ఆదేశించారు. 2024 ఎన్నికలలో వైసీపీ నుండి రాష్ట్రాన్ని ఎలా కాపాడుకున్నామో అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా సరైన అభ్యర్థిని ఎన్నుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ఉపాధ్యాయ సమస్యలపై పోరాటం చేయగలిగిన వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అని, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి బలపరిచిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించారని ఆయన కోరారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని పట్టమట గోవిందరాజులు హైస్కూల్లో కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల్ని కలిసి ఎమ్మెల్యే ఓట్లను అభ్యర్థించారు. గత వైసీపీ వారి నుంచి రాష్ట్రాన్ని ఏ విధంగా కాపాడుకున్నామో అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికలలో సరైన అభ్యర్థిని, ఉపాధ్యాయ సమస్యలపై పోరాట కలిగిన వ్యక్తిని ఎన్నుకోవాలని సూచించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న నారా చంద్రబాబు నాయుడికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి ఆలపాటి రాజా అత్యంత సన్నిహితుడని, విద్యావంతుడని తెలియజేశారు. అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని సమానంగా ముందుకు తీసుకువెళ్తున్న ఘనత సీఎం చంద్రబాబుకి దక్కుతుందని తెలియజేశారు. మొదటి ప్రాధాన్యత ఓటుని ఆలపాటికి వేసి ఘన విజయం అందించాలని కోరారు. యువకులు, నిరుద్యోగులు సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించగలిగిన వ్యక్తి ఆలపాటి అని ఎమ్మెల్యే తెలిపారు. ఎన్నికల ప్రచారంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికి కూడా బాగా ఇష్టమైన స్కూలు. ఇక్కడ టాప్ మెరిట్ పిల్లలు రావటం, చాలా మంది పేదవారి పిల్లలు, ఒక రిక్షా కార్మికుడు కావచ్చు, లేకపోతే బుట్ట కార్మికుడు కావచ్చు, వాళ్ళ పిల్లల్ని ఎంతో చక్కగా తీర్చిదిద్దుతున్న స్కూల్గా మాకు అభిమాన పాత్ర స్కూల్. ఈ స్కూల్లో ఉన్న టీచర్స్ ని ఈరోజు రేపు 27వ తారీఖు జరిగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కూటమి అభ్యర్థి అయిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించమని, తొలి ప్రాధాన్యత ఓటుని వారి పేరు చిన్నగా 1 అనే నెంబర్తో ఆయన్ని గౌరవించమని రిక్వెస్ట్ చేయడం రావడం జరిగింది. టీచర్స్ కి గత 5 సంవత్సరాల్లో టీచర్ వ్యవస్థను ఏ విధంగా చిన్నాభిన్నం చేసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నుంచి మనం ఏ విధంగా కాపాడుకున్నామో అదేవిధంగా మన ప్రతినిధిగా ఒక సీనియర్ శాసనసభ్యుడిగా ఉన్న వ్యక్తి, ఒక పర్యాయం మంత్రిగా చేసిన వ్యక్తి, అలాంటి వ్యక్తిని చంద్రబాబు గారికి అత్యంత సన్నిహితంగా, పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితం ఉండే వ్యక్తిని కనుక మనం ఎన్నుకోగలిగితే ఆయన ద్వారా మన సమస్యల పరిష్కారం కోసం మనం ప్రయత్నం చేయగలిగిన వాళ్ళు అవుతామని నమ్మకంతో ఒకసారి
రాజేంద్ర ప్రసాద్ గారికి ఓటేమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా సానుకూలంగా స్పందించారని నా మనసు చెబుతా ఉంది. ఖచ్చితంగా కృష్ణా మిల్క్ యూనియన్ పై తాను చేసిన ఆరోపణలను నిరూపించలేకపోతే ఫ్యాక్టరీ ఆవరణలో ఉరివేసుకుని చనిపోతారని జి కొండూరు మండలం కౌలూరు గ్రామ పాల సేకరణ కేంద్రం అధ్యక్షుడు తాడికొండ రమేష్ బాబు పాలక వర్గానికి సవాల్ చేశారు. పాలక వర్గం అవినీతిపై విచారణ జరిపి చైర్మన్ చలసాని ఆంజనేయులు పదవి నుండి తొలగించి తమకు న్యాయం చేయాలని రమేష్ బాబు కోరారు. కృష్ణా మిల్క్ యూనియన్ గత కొంతకాలంగా అనేక ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హనుమంతరాయ గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జి కొండూరు మండలం కబులూరు గ్రామ పాల సేకరణ కేంద్రం అధ్యక్షులు తాడికొండ రమేష్ బాబు మాట్లాడారు. తాను చేసిన ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. ఇటీవల నిర్వహించిన వజ్రోత్సవాల్లో మీటింగ్లో నష్టాల్లో ఉన్న మిల్క్ యూనియన్ ని తాము లాభాల్లో నడిపించినట్లు పాలకవర్గం ప్రకటించడాన్ని తప్పుపట్టారు. రైతులకి బోనస్ చెల్లించకుండా మోసగించారని ఆయన మండిపడ్డారు. రైతులకి 30 పైసలు బోనస్ కాకుండా 52 పైసలు చెల్లించాలని కోరారు. జరిగిన అన్యాయాలపై సీబీఐతో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కొన్ని నాసిరకం ఆహార ఉత్పత్తుల్ని విజయ డైరీ ఉత్పత్తులతో కలిపి అమ్మటం పట్ల రమేష్ బాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. విజయ డైరీలో జరిగిన మోసాలు అవకతవకలపై సీబీఐ ఎంక్వైరీ జరిపించాలని డిమాండ్ చేశారు. రమేష్ బాబు అండి, మైలవరం కాన్స్టిట్యున్సీ, జి కొండూరు మండలం, కౌలూరు గ్రామం. నేను విజయ డైరీ పాల కేంద్రం అధ్యక్షుడు అంటే కౌలూరు. విజయ డైరీలో రైతులకు జరిగే మోసాలని మేము పత్రికా విలేకరుల ద్వారా ఈ ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నామండి. ఎందుకంటే చలసాని ఆంజనేయులు గారు రైతులకు ఏదో చేశామని చెప్పి చాలా ప్రగాఢాల పలుకుతో మైకుల ముందు మీడియా కాన్ఫరెన్స్ పెట్టి చెప్తున్నారు. అయ్యా చలసాని ఆంజనేయులు గారు, మీరు రైతుకి 32 పైసలు బోనస్ ఇచ్చేదాన్ని 10 పైసలకు తీసుకొచ్చింది ఘనత చలసాని ఆంజనేయులు గారిది కాదా? ఈ చలసాని ఆంజనేయులు గారు 32 పైసలు బోనస్ని ఇవ్వకుండా ఎందుకు 10 పైసలకు తీసుకొచ్చారంటే, ఆ రోజున 672 కోట్ల రూపాయలు టర్నోవర్ ఉన్నదాన్ని జానకి రామయ్య గారు 32 పైసలు బోనస్ ఇస్తే 1200 కోట్ల టర్నోవర్ ఉన్నదాన్ని మరి 55.8% దాకా బోనస్లు ఇవ్వచ్చు. టర్నోవర్ పెరిగితే మరి మేము బోనస్లు ఇవ్వలేము, టర్నోవర్కను బోనస్లకి సంబంధం లేదు అని చెప్పి మీ ప్రెస్ మీట్లో చెప్పి ఏమూరు సాయి వెంకటరమణ గారు చెబుతున్నాడు. సాయి వెంకటరమణ గారు మగువల మనసులు దోచే ప్రసిద్ధ హై లైఫ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ విజయవాడ నగరంలో ప్రారంభమైంది. పసిడి, డైమండ్స్, కెంపులు తదితర వాటితో తయారైన డిజైన్ తో కూడిన ఆభరణాలతో పాటు అధునాతన వస్త్ర శ్రేణితో ఏర్పాటు చేసిన ప్రదర్శన నగర వాసులకు కన్నుల విందు చేస్తుంది. నగరంలో 2 రోజుల పాటు నిర్వహిస్తున్న హై లైఫ్ ఎక్స్పోను సందర్శించిన తమను ఆదరించారని పలు సంస్థలు నిర్వాహకులు కోరారు. విజయవాడ నోవెటల్ వరంలో హై లైఫ్ జ్యువెలరీ అధునాతన వస్త్రాలతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ అత్యంత ఘనంగా ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా ఉన్న 100కు పైగా ప్రముఖ సంస్థలకు చెందిన బంగారు ఆభరణాలు, కెంపులు, డైమండ్స్ తదితర వాటితో తయారు చేసిన ఆభరణాలు, అత్యాధునిక డిజైన్లతో తయారైన వస్త్రాలను ప్రముఖ సంస్థలు ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేశారు. జ్యువెలరీ ఎగ్జిబిషన్ ని తిలకించేందుకు మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా పలు సంస్థల ప్రతినిధులు మాట్లాడుతూ మహిళల్ని ముఖ్యంగా ఆకర్షించే ఏకైక వస్తువులు పసిడి ఆభరణాలు అని, అలాగనే మగువల మనసును దోచే వస్త్రాలతో నోవెటల్లో 2 రోజుల పాటు జరిగే వస్త్ర జ్యువెలరీ ఎగ్జిబిషన్ ని మహిళలు తప్పకుండా సందర్శించాలని తెలిపారు. అబ్బురపరిచే విధంగా వివిధ రకాల డిజైన్లతో కూడిన పసిడి ఆభరణాలు ఉన్నాయని చెప్పారు. మహిళలు వారి మనసుకి నచ్చిన మోడల్స్ ని కొనుగోలు చేయవచ్చని తెలిపారు. ఇలాంటి ఎగ్జిబిషన్ లో విభిన్నమైన రకాలైన మోడల్స్ లభిస్తాయని చెప్పారు. నూతన మోడల్ ఆభరణాల పట్ల ఆసక్తి ఉన్న వారికి ఈ ప్రదర్శన చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. ఈ ఎగ్జిబిషన్ 2 రోజుల పాటు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తులు పేదలకు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలను చిన్నబుచ్చుతో లబ్ధిదారులను పరానా జీవులని అనడాన్ని రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు తీవ్రంగా ఖండించారు. పేదరికం నిర్మించే వరకు సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. న్యాయమూర్తులు తమ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఉదయ వ్యవసాయ కార్మిక సంఘాలు ఏఐడబ్ల్యూ బీకేఎంయూ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల వ్యాఖ్యలపై శుక్రవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వర్లు, వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు దాడుల సుబ్బారావు, ఆవుల శేఖర్, సిహెచ్ వెంకటేశ్వరరావు, డి రమాదేవి తదితరులు పాల్గొని న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. దేశంలో పేదరికం నిర్మూలించేంత వరకు సంక్షేమ పథకాలని కొనసాగించాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలదేనని చెప్పారు. న్యాయమూర్తులు తమ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. భారతదేశంలో రైతులు పంటలు పండిస్తున్నారు అంటే సంపద పెరిగిందంటే, నగరాలలో పట్టణాలలో ప్రాజెక్టులు నిర్మించారంటే శ్రమదానంతో జరిగింది. ఆఫీసర్ల వలన, రాజకీయ నాయకుల వలన బిల్డింగ్లు నిర్మించలేదు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో 86,000 కోట్లు అయితే లక్షల కోట్లు కార్పొరేట్లకి మాఫీ చేస్తున్నారు. అనిల్ అంబానీకి 46,796 కోట్లు రుణమాఫీ చేశారు. ఆదాని లంచాలు ఇచ్చే అగ్రిమెంట్ చేస్తున్నారు. న్యూయార్క్లో ఆదానిపై కేసు నమోదైనప్పటికీ కూడా న్యాయమూర్తులు మాట్లాడటం లేదు. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులకి నేను విజ్ఞప్తి చేస్తున్నా. భారతదేశంలో ఉన్న కోట్లాది రూపాయల సంపదని కార్పొరేట్ సంస్థలకి దోచిపెడుతున్నారు. వాళ్ళ ఆస్తుల్ని పెంచి పోషిస్తున్నారు. 2,100 కోట్ల రూపాయలు ఆదాని 4 రాష్ట్రాల్లో లంచాలు ఇచ్చే అగ్రిమెంట్ చేసుకున్నాడు. దానిపై మేము హైకోర్టులో కేసు వేశామని చెప్పారు. సుప్రీంకోర్టు వారు ఈ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలి. వి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉన్నత వ్యక్తిత్వం కలిగిన సుప్రీంకోర్టు వారు ఉచితాల పేరుతో శ్రామికుల్ని అగౌరవపరిచారు, అవమానించే పరిచయలా వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు మౌలిక స్వలాభంతోనే రాజ్యాంగ మౌలిక సూత్రాలు వైదొలుగుతున్నాయా అని అనుమానం వ్యక్తం చేశారు. కార్పొరేట్ కంపెనీలకు లాభాలకి గండిపడకుండా దాన్ని ప్రభుత్వ బడ్జెట్లో పొడుస్తోంది. పేదవాడికి కనీస వేతనం 26,000 రూపాయలు ఇచ్చే విధంగా అమలు చేస్తే, భూమి లేని వారికి భూమి ఇస్తే మిమ్మల్ని ఉచితంగా అడగరు. ఉచితాలు తీసుకున్న వారు సోమరులు అయితే ఆహార ఉత్పత్తి ఎలా జరుగుతుంది? పారిశ్రామిక ఉత్పత్తి ఎలా జరుగుతుంది? జీడీపీ ఎలా జరుగుతుంది? గ్రామీణ ప్రాంతంలో ఉపాధి హామీ పథకం వలన వ్యవసాయ కూలీలు బేరమాడే శక్తి పెరిగింది. కార్పొరేట్ సంస్థలు పనిచేసే వారికి కనీస వేతనం అమలు చేయాలి. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సుప్రీంకోర్టుని వేదిక చేసుకొని ఈ రోజున పేదలు కానీ, కష్టజీవులు కానీ, వ్యవసాయ కూలీలు కానీ పనులకు వెళ్లకుండా ఈ సబ్సిడీలు, ఉచితాలు ఇవ్వటం వల్ల సోమరిపోతుల్లాగా ఉన్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు. అలానే వీరు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా వ్యవసాయ కూలీలు కానీ, పేద ప్రజలు కానీ వారి కేటాయించినటువంటి చట్టాలని, పథకాలని వారికి సద్వినియోగం చేయకుండా దాన్ని అమలు జరుపుతున్నారా లేదా, ఈ రాజ్యాంగం ప్రకారం సంక్షేమ రాజ్యాన్ని తూచా తప్పకుండా పాలకులు చేస్తున్నారా లేదా అనేది అజమాయిషి వారి యొక్క బాధ్యతను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు విడనాడినటువంటి పరిస్థితి అనేది మాకు అర్థమవుతా ఉంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో పేద ప్రజల్ని వాళ్ళని అవమానపరిచే పద్ధతుల్లో, ముఖ్యంగా సబ్సిడీలు, ఉచితాలు ఇచ్చి రాజకీయ పార్టీలు ఏదో సద్వినియోగం చేసుకుంటున్నాయి అనేది వాళ్ళ యొక్క ఉద్దేశం అయితే అవ్వచ్చేమో, కానీ అసలు ఉచితాలు, సబ్సిడీలు అడగమని పేద ప్రజలు ఏనాడు అడగలేదు. కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో అసలు వాళ్ళు రాజకీయ పార్టీలు ఇచ్చేటువంటి ఈ హామీల్ని సక్రమంగా అమలు జరుపుతున్నారా లేదని సుప్రీంకోర్టే దానికి సరైనటువంటి అజమాయిషి ఉండాల్సినటువంటి అవసరం అనేది ఉంది. జవాబుదారీతనాన్ని రాబట్టాల్సినటువంటి అవసరం అనేది ఉందని చెప్పేసి, అలానే అంతేకాకుండా ఈ యొక్క వైఖరిని నిజంగా ఈ దేశంలో ఉన్నటువంటి మేధావులు. నా పేరు వి వెంకటేశ్వర్లు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు విజయవాడ ప్రెస్ క్లబ్ లో పెట్టినటువంటి చర్చా వేదిక ఉద్దేశం తెలుసు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఉన్నటువంటి ఉన్నత పదవిలో ఉన్నటువంటి వాళ్ళు వ్యవసాయ కార్మికులు సోమరిపోతులు, పేదలు సోమరిపోతులు, సంక్షేమ పథకాలు, ఉపాధి హామీ చట్టం వల్ల
వీళ్ళు పనికి రాకుండా పోతున్నారు అని సుప్రీంకోర్టు న్యాయవాదులు చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఈ దేశంలో 140 కోట్ల మందికి కడుపు నిండా అన్నం పెట్టాలంటే శ్రమజీవులు కష్టపడకుండా వాళ్ళ చెమట చిందించకుండా ప్రధానమంత్రి నోటికాటి కూడా బువ్వరాదు. అలాంటి శ్రమజీవుల్ని కించపరచడం చాలా దుర్మార్గమైనది. అదే విధంగా ఈ నెల 14వ తేదీన సుప్రీంకోర్టు న్యాయవాదులు ఏ రకమైనటువంటి వ్యాఖ్యలు చేశారో అదే రోజు ఈ దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులు కార్పొరేట్లు 9 లక్షల కోట్లు బ్యాంకులకి ఎగ్గొట్టారని ఒకే రోజు వచ్చింది. మరి కార్పొరేట్ల పట్ల ఈ సుప్రీంకోర్టు న్యాయవాదులు కనిపించట్లేదా? ప్రజల సొమ్ము, చిన్న సన్న మధ్య తరగతి ఉద్యోగులు కూడబెట్టుకున్నటువంటి సంపదను కొల్లగొడుతున్నటువంటి కార్పొరేట్లని నిందించకుండా వాళ్ళ మీదే చర్య తీసుకుండా శ్రమజీవుల మీద మాట్లాడమని చాలా దుర్మార్గమైనది, అహంకారమైనది. ఇది మత ఉన్మాద పార్టీతో కూడుకున్నటువంటి కార్పొరేటీకరణ. దీనికి ఉభయ వ్యవసాయ కార్మిక సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాం. రానున్న కాలంలో దీన్ని మాటలు ఉపసంహరించకపోతే ఆందోళన చేపడతామని ఆవుల శేఖర్, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు సుప్రీంకోర్టు ఉన్నత న్యాయమూర్తులు ఇటీవల ఉచితాలు అనుచితమని, సబ్సిడీలు, సంక్షేమ పథకాల వల్ల పేదలు పూర్తిగా పలానా బుక్కులుగా మారుతారని చెప్పేసి మాట్లాడడం, అదేవిధంగా ఉపాధి హామీ పథకం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు రావట్లేదని చెప్పేసి ఒక అనుచితమైన వ్యాఖ్యల సందర్భం రీతిలో మాట్లాడడం దీన్ని ఖండిస్తా ఉన్నాం పూర్తిగా. సుప్రీంకోర్టులో ఎందుకంటే మునుపటి న్యాయమూర్తుల వల్ల కూడా కొంతమంది ఈ దేశంలో చట్టాలు పరిరక్షించడమే కాకుండా ఈరోజు మధ్యాహ్న భోజన పథకం కానీ, లేదా ఉచిత బియ్యం పంపిణీ కానీ అనేక రకాల చట్టాలు కాపాడంలో ముందున్నారని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే విధంగా ఈ రోజు ఈ వ్యాఖ్యలు మొత్తం దేశవ్యాప్తంగా అనేక మంది కార్పొరేట్లు పెద్ద వాళ్ళు మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరమైన ఖండిస్తూ ఈ రోజు ఇక్కడ చర్చా వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా పేదలకు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు కానీ, సబ్సిడీలు కానీ ఇవన్నీ కూడా అవి రాజ్యాంగంలో ఒక హక్కుగానే భావించాలి తప్ప ఇది ఉచితాలని చెప్పేసి పరాన్న జీవులుగా ఉన్నారని చెప్పేసి మాట్లాడడం మంచిది కదని ఖండిస్తా ఉన్నాం. భవిష్యత్తులో పేదల సంక్షేమ పథకాల కోసం ఉభయ వ్యవసాయ సంఘాలు అన్ని సంఘాలు కలుపుకొని ముందుకు పోవడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి సందర్భంగా ఆటో కార్మికుల ప్రయోజనాలను దెబ్బతీసే జీవో నెంబర్ 8ని రద్దు చేయాలని ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె పోలారి అధ్యక్షులు డి శ్రీనివాసరావులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీవోను ఉపసంహరించుకోకుంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తామని స్పష్టం చేశారు. ఆటో కార్మికుల ప్రయోజనాలని దెబ్బతీసే విధంగా ఉన్న జీవో నెంబర్ 8కి వ్యతిరేకంగా గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఐఎఫ్టియు ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె పోలారి అధ్యక్షులు డి శ్రీనివాసరావు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం కార్మికుల ప్రయోజనాలని, పేదల ప్రయోజనాలని దెబ్బతీసే విధంగా అవలంబిస్తుందని మండిపడ్డారు. గతంలో ఉన్న ఆటోలకు కూడా నగరంలోకి ప్రవేశాలు కల్పించాలని చెప్పారు. ఆటో కార్మికుల ప్రయోజనాలని కాపాడుతూ జీవో మార్చి కొత్త జీవో ఇవ్వాలని అన్నారు. లేకుంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయవలసి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నా పేరు డి శ్రీనివాసరావు, ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం ఐఎఫ్టియు నగర అధ్యక్షుడు. 2002లో విజయవాడ ప్రధానికి సరిపోతాయని చెప్పేసి ఆనాడు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం జీవో నెంబర్ 155 ఇచ్చి 8,600 ఆటోలు కుదిచ్చారు. మరలా 2015లో అదే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజానికికి అనుకూలంగా ఆటోలు సరిపోవట్లేదని చెప్పేసి మరలా విజయవాడ నగరానికి ఆనుకున్నటువంటి 5 మండలాలను కలుపుతూ 4,800 ఆటోలు ఇచ్చారు. ఈనాడు మళ్ళీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి వరకు ఇచ్చినటువంటి జీవోలు 4 జీవోలను రద్దు చేసేసి ఇప్పుడు జీవో నెంబర్ 8 ఇచ్చారు మన 13వ తారీఖున. దాని సారాంశం ఏంటంటే, మేము ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ఆటో కార్మికులకి కొత్త ఆటోలు తీసుకోమని చెప్పేసి మేము జీవో నెంబర్ 8 తీసుకొచ్చామని చెప్తున్నా ఉన్నారు. అందులో ఉన్నటువంటి సారాంశం మీ చదివిన మేరకు ఏంటంటే, ఈ నగరానికి ఆనుకున్నటువంటి 5 మండలాలతో పాటుగా వివిధ మండలాలు ఉన్నటువంటి కార్మికులు ఇక్కడ సీలింగ్ ఉండటం వల్ల కొత్త ఆటోలు తీసుకోవడానికి అవకాశం లేక ఆధార్ కార్డును మార్చుకొని అక్కడ కొత్త ఆటోలు తీసుకున్నారు. ఇప్పటికీ వాళ్ళ మీద కేసులు పెట్టారు, రకరకాలుగా చిన్న చూపు చూశారు, చాలా చేశారు. ఉపాధి అవకాశాలు కల్పించాలంటే ఉన్నటువంటి కార్మికులకి ఉపాధి కల్పించకుండా కొత్తగా కార్మికులకు ఉపాధి కల్పించేది ఏంటనేది మాకు అర్థం కాని పరిస్థితి. అది కార్మికుల లబ్ధి కోసం, కార్మికుల ఉపాధి కోసం కాదు. షోరూమ్ వాళ్ళు ఆటోలు అమ్ముకోవడం కోసం, వాళ్ళ స్వార్థం కోసం మీరు జీవో ఇచ్చారనేది తేడతెల్లం అవుతా ఉంది. మీరు ఇచ్చినటువంటి జీవోలో ఖచ్చితంగా తక్షణం రద్దు చేయాలి. ఉన్నట్టు కార్మికులందరికీ కూడా ఉపాధి కల్పించే పద్ధతిలో మరలా జీవో తీసుకురావాలి. లేని పక్షంలో ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం ఐఎఫ్టియు నగర రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని చెప్పేసి కూడా ఇప్పటికీ అధికారులందరికీ, అదేవిధంగా సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి కూడా రిప్రజెంట్ ఇచ్చున్నాం. ఎన్నికలు కూడా ఉంది కనుక మా ఆందోళనని ఉధృతం చేయలేకపోతున్నాం. ఎన్నికలు కూడా అయిపోయినామంటే ఆందోళన ఉధృతం చేస్తాం. ఎన్నికలు కూడా ఉంటుండగా రాష్ట్ర ప్రభుత్వం ఏ పద్ధతి జీవించిందో కూడా మాకు అర్థం కాని పరిస్థితుంది. అంటే ప్రభుత్వాలకు అనుకూలంగా వాళ్ళకి దీనిగా ఉంటే మాత్రం ఏ కోడు అడ్డం రాదు. కార్మికులకి ఏదైనా చేయాలంటే, ప్రజలకు ఏదైనా చేయాలంటే మాత్రం ఎన్నికలు కూడా అడ్డం వస్తూ ఉంది. సరైనది కాదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ద్వంద్వ వైఖరి మొత్తంగా చూసుకుంటే ఆ రవాణా రంగాన్ని పోలారి
ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం, ఇదే తెలుగుదేశం రాష్ట్ర ప్రభుత్వం 2002లో నగరంలో ట్రాఫిక్ని తగ్గించడం కోసం, ట్రాఫిక్ అంతరాయం లేకుండా చేయడం కోసం ఆటోలకు పరిమితి విధిస్తూ ఓ జీవో జారీ చేస్తుంది. అంటే విజయవాడ నగరంలో కేవలం 8600 ఆటోలు మాత్రం తిరగాలి అనే రకంగా జీవో జారీ చేస్తుంది. ఆ రోజు ఇంకా అనేక మంది నిరుద్యోగులు మాకు ఉపాధి పోతా ఉందన్న ప్రభుత్వం ఆ రోజు ఆ జీవో ఇచ్చింది, మేము అమలు చేస్తాం. అదే ప్రభుత్వం తిరిగి మళ్ళీ కొత్త ఆటోలకు పర్మిషన్ ఇవ్వకుండా పక్క మండలాల నుంచి ఒక 4500 ఆటోల్ని నగరంలోకి వచ్చే రకంగా ఒక జీవో జారీ చేస్తుంది. అంటే ఈ నగరంలో ఉన్న వాళ్ళే కాకుండా పక్క మండలాల్లో 4000 ఆటోల్ని నగరంలోకి వచ్చేందుకు జీవో ఇచ్చింది 2015లో. ఈ పరిస్థితుల్లో నగరంలో ఉన్న నిరుద్యోగులు పక్క మండలాల ఆటోలు కొనుక్కోవడం మొదలుపెట్టారు. ఆ రకంగా 5 మండలాలతో పాటు వేరే మండలాల్లో కొనుక్కున్నారు. ఇవాళ ఆ రకంగా ప్రభుత్వం గుర్తించిందే పాత జీవో ప్రకారం 8600 ఆటోలు, కొత్త జీవో రెండో జీవో ప్రకారం 4500 ఆటోలు. అదే రకంగా పోలీసు నంబర్లు ఇచ్చారు. ఈ జీవోలు కాకుండా అదనంగా ఉన్న ఆటోల నెంబర్లు ఇచ్చారు. అలా ఒక 6000 ఆటోలు ఉన్నాయి. ఆ రకంగా సుమారుగా ఈ నగరంలో దగ్గర 16-17 ఆటోలు ఈరోజు తిరుగుతూ ఉన్నాయి. ఆ తిరిగే ఆటోలకి సంబంధించిన అవకాశాలను కొనసాగిస్తూ కొత్తగా జీవో ఇస్తే అది వేరే విషయం. కానీ ఏదైతే వాళ్ళే పర్మిషన్ ఇచ్చారో జీవో ద్వారా 4000 ఆటోలని వాటికి కానీ, లేదా పోలీసు వాళ్ళ నంబర్లు ఇచ్చారో 6000 ఆటోలు వాటికి కానీ, వాటికి అవకాశం లేకుండా వాటిని పక్కన పెట్టేసి మళ్ళీ కొత్తగా కొనుక్కునే రకంగా వాళ్ళు జీవో ఇస్తా ఉంది. ట్రాఫిక్ ఇబ్బంది రకంగా తగ్గించేది వాళ్ళే. ఇవాళ ఎన్ని అయినా సరే 1,00,000 అయినా సరే మీరు కొనుక్కోవచ్చు రకంగా ఫ్రీ జోన్ అంటా ఉన్నారు. ఇది ఫ్రీ జోన్ కాదు, ఇది ఫ్రీ జోన్. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రాంగణంలో ఏరి ముత్తురాజు ధనంజయుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ సభలో భక్తులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తెలుగు భాషను రాజభాష కొనసాగించి అభివృద్ధి చేసిన రేనాటి చోళ మహారాజుల చరిత్రను పాఠ్యాంశాలుగా చేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పద్యాలు కనబడ్డాయి. ఇలాగ తెలుగు భాష పరిణితి చెందుతూ వచ్చింది. దానికి పూర్తి స్థాయిలో భాషా ప్రతిపత్తిని కలిగించి సాహిత్యాన్ని నిర్మించిన ఘనత ఆదికవి నన్నయ్య. ఆయన ఆదికవిగా పిలువబడ్డారు. మన భాషకి మొట్టమొదటి వ్యక్తి ఎరికల్ ముత్తురాజు ధనంజయుడు అయితే, తెలుగు సాహిత్యానికి మొట్టమొదటి వ్యక్తి మనం నన్నయ్య భట్టారకుడిగా భావిస్తాం. దీని మీద ఒక కవితను, తెలుగు భాష, మన తెలుగు భాష పుట్టు పూర్వోత్తరాలు అనే దాని మీద ఒక కవితను నిర్మించడం జరిగింది. మన ఈఎల్ఎన్ రాజు గారు, లక్ష్మీ తులసి గారు వీరి కోరిక మేరకు దీన్ని ఇప్పుడు మీ ముందు ఉంచుతాను. జయము జయము తెలుగు జాతి జనకులకు, పెంచి పోషించిన పెద్దలందరకు, సాహిత్యమును గూర్చు సత్కవీంద్రులకు, ప్రతిదినము మాట్లాడు ప్రజలకందరకు. జయము జయము. ఇలా ప్రపంచము నేలు తెలివి గలవాడా, ఘనమైన సచ్చరిత గల తెలుగువాడా, తెలుగు మూలాలను తెలుసుకోగనుడా, తెలుగు తెలుగు ఆంధ్రమొక్కటే చూడా, ఐతరేయ బ్రాహ్మణమునందు తొలిగా. ఈ భాషా పరంగా, జాతి పరంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఏర్పడింది. అలాగే మన భాష పట్ల అనురక్తితో గిడుగు రామూర్తి పంతులు గారి జన్మదినాన తెలుగు మన మాతృభాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అలాగే మన లక్ష్మీ తులసి గారు చాలా మంచి సూచన ఇచ్చారు. ఎరికల్ ముత్తురాజు ధనంజయుడు గారి విగ్రహాన్ని శాసనసభ దగ్గర పెట్టాలి అని చెప్పి. ఎందుకంటే ఆయన మొట్టమొదట ఈ తెలుగు వాక్య నిర్మాణంతో ఉన్న శాసనాన్ని ఆయన తయారు చేసి మనకి అందించాడు కాబట్టి. అలాగే శాసన దినోత్సవాన్ని ఆయన పుట్టినరోజు సందర్భంగా జరపాలని కూడా నేను ప్రతిపాదిస్తున్నాను. ఈ తెలుగు శాసనాల దినోత్సవం కింద ఆయన పుట్టినరోజు కనుక జరిపినట్టయితే ఆయనకి మరింత గుర్తింపు, మరింత వ్యాప్తి, మనందరికీ కూడా మరింత బాధ్యత
గుర్తొచ్చేలాగా ఉంటుందని చెప్పి భావిస్తూ ఈ కార్యక్రమంలో వెలగా జోషి గారు ఆయన పాల్గొనటం, అలాగే ఈ కార్యక్రమాన్ని పివిఎల్ఎన్ రాజు గారు కానీ లక్ష్మీ తులసి గారు కానీ మొట్టమొదటి నుంచి ఈ విజయవాడలో ఎంతో మంది ఎన్నో రకాలుగా చేస్తారు, కానీ ఈ మాతృభాషా దినోత్సవాలు వీళ్ళిద్దరూ మాత్రం ఒక ప్రత్యేకంగా చేస్తారు. ఆ ప్రత్యేకం ఏంటంటే భాషకి నిజంగా ఎవరైతే సేవ చేశారో వాళ్ళని సన్మానించుకోవటం, సత్కరించుకోవటం. ఆ సందర్భంగా ఈ రోజున మన మిత్రులు పివిఎన్ కృష్ణ గారు, ఆయన అందరికీ నమస్కారాలు. ప్రింట్ మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా నా నమస్కారాలు. ముందుగా మాతృభాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాషకి ఆద్యం పోసిన ఎరికల ముత్తిరాజు ధనంజయుడిని తలుచుకుంటూ కూడా ఈ మాతృభాషా దినోత్సవం రోజు ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే క్రీస్తు శకం 575 సంవత్సరంలోనే తెలుగు భాష పుట్టుకకి వాక్య నిర్మాణం చేసిన ఎరికల్ ముత్తురాజు ధనంజయుడిని మాతృభాషా దినోత్సవం రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా తలుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే అనేక మంది మహానుభావులు, ఒక రాజరాజ నరేంద్రుడు కానీ, శ్రీకృష్ణదేవరాయలు కానీ, నన్నయ్య గారు కానీ, ఇట్లా గిడుగు రామమూర్తి పంతులు గారు, వీరందరూ కూడా తెలుగు భాషకి అభివృద్ధి కోసం పాటుపడ్డారు. అయితే తెలుగు భాషకి వాక్య నిర్మాణం చేసి ఆ శాసనాలు నిర్మాణం చేసిన ఎరికల ముత్తురాజు స్మరించుకోకపోవటం చాలా బాధాకరమైన విషయం. అయితే నేను మీడియా సోదరులందరి ద్వారా కూడా ప్రభుత్వానికి విన్నవించుకునేది ఏంటంటే, శాసనసభ ప్రాంగణంలో ఎరికల ముత్తురాజు ధనంజయుడి గారి విగ్రహ ప్రతిష్టాపన, అలాగే గతంలో 2020లో తెలుగు తోట 5వ తరగతి పుస్తకంలో చదువుదాం కల్మళ్ళ శాసనం దివ్య తెలుగు మూలాల అధ్యయన సంఘం భారత్ ఈ సంస్థ ద్వారా రేపు ఏప్రిల్ 20వ తేదీన హైదరాబాద్ నగరంలోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో తెలుగు భాష పుట్టుక వ్యాప్తి గురించి జాతీయ మహాసభలు నిర్వహిస్తున్నాం. అయితే ఈ సందర్భంగా నేను మీకు తెలియజేసేది ఏంటంటే, తెలుగు భాష గురించి అతడి కథ ఒక స్ఫూర్తిదాయక జీవిత పాఠమని సీఎం చంద్రబాబు కితాబు. శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ వలస వెళ్లిన వ్యక్తి వెదురు పుట్టలు, విసనకర్రలు తయారు చేసి అమ్ముతూ ఉపాధి. హ్యూమన్ ఆఫ్ హైదరాబాద్ పోస్ట్ ని షేర్ చేసిన చంద్రబాబు. నేడు మాజీ మంత్రి గౌతమ్ రెడ్డి 3వ వర్ధంతి. భావోద్వేగంగా స్పందించిన మాజీ సీఎం జగన్. 2022 ఫిబ్రవరి 21న గుండెపోటుతో కుప్పకూలిన గౌతమ్. ఐ మిస్ యూ గౌతమ్ అని జగన్ ఆవేదన. డీజీపీ, పోలీసు ఉన్నతాధికారులతో హోంమంత్రి అనిత సమీక్ష. మహిళల రక్షణ, బడ్జెట్ కేటాయింపుల అంచనాపై సమీక్ష. మహిళల రక్షణకి స్పెషల్ వింగ్, ప్రత్యేక యాప్ ఏర్పాటు చేయాలని ఆదేశం. తమిళనాడు బయ్యర్ సెల్లర్ మీట్ ని ప్రారంభించిన మంత్రి సవిత. తమిళనాడు రాష్ట్ర మంత్రి ఆర్ గాంధీతో కలిసి స్టాల్స్ ని పరిశీలించిన సవిత. చీరలు, ఇతర చేనేత వస్త్రాలని నాణ్యతను, ధరల్ని అడిగి తెలుసుకున్న మంత్రి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.